మనస్సు రహస్యాలు. అంటే ఈ విషయము నిన్న చెప్పినటువంటి సైకాలజీ డెఫినేషన్ యొక్క కంటిన్యూయేషన్. నిన్న నేను 3వ నిర్వచనం అని చెప్పేసి సైకాలజీ ఈజ్ అ సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పేసి చెప్పాను కదా. అయితే అందులోనే ఆ నిర్వచనాన్ని కొంతమంది అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అండ్ హిస్ ఫాలోవర్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ చేశారంటే మన మనసులో చేతనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా ఇంకా 2 ముఖ్యమైనటువంటి విషయాలు, అంశాలు ఉన్నాయి, లేకపోతే భాగాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి ఏంటి అని చెప్పేసి చూసినట్టయితే ఉపచేతనము మరియు అచేతనము. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, చేతనము అంటే ఇప్పుడు సైకాలజీ సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చేతనానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే సైకాలజీలోకి వస్తాయని చెప్పేసి థర్డ్ డెఫినేషన్. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ అండ్ హిస్ ఫాలోవర్స్ ఏం చెప్పారంటే మన మనసులో చేతనము అనేటువంటి భాగమే కాదు, ఇంకా అది కాక ఇంకా 2 భాగాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి ఏంటి అంటే ఉపచేతనము మరియు అచేతనము. ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలు. అయితే ఈ మూడిట్లో కూడా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని, పర్సనాలిటీని ఎక్కువగా ప్రభావితం చేసేది ఏంటి అంటే అచేతనంలో ఉన్నటువంటి విషయాలు. అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఉపచేతనంలో ఎటువంటి విషయాలు ఉంటాయి, అచేతనంలో ఎటువంటి విషయాలు ఉంటాయి అనే విషయాన్ని గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ continuously, regularly, so that you'll have an idea and you'll have clear clarity about the subject also. Thank you so much for watching my videos. Please like, share and subscribe my channel. Thank you so much.